సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మోపిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మోదీ, అమిత్ షా, ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం కేసులను కొట్టివేయటం బీజేపీ నాయకులకు చెంపపెట్టు వంటిదని, ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు భారతదేశం అంతటా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు భారతదేశంలో జరిగే కుట్రపూరిత రాజకీయాల మీద, బీజేపీ చేసే కుట్రపూరిత రాజకీయాల మీద నిన్న సుప్రీంకోర్టు ఉదాహరణే దీనికి ఒక చెంపపెట్టు బీజేపీ అని చెప్తున్నాం. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక. అటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక గత 70-80 ఏళ్ల కింద నేషనల్ పార్టీ పత్రిక, కాంగ్రెస్ పార్టీ పెట్టిన పత్రిక. సొంత పత్రిక మీద కూడా మీరు కుట్రపూరితమైన బీజేపీ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో అమిత్ షా ఒక మొండి వైఖరిగా దుర్మార్గమైన చర్యలు దిగి ఈడీని పంపించి ఈరోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద లేని ఈడీ కేసులు బనాయించి మీరు ఇందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు మీరు ఈడీ యాక్టులు పంపించారు. కానీ నిధారాలతో అన్ని మా రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ సుప్రీంకోర్టు దాఖలు చేసిన విధానంగా ఇది పూర్తిగా అవాస్తవం. ఈ నేషనల్ పత్రిక మీద ఎటువంటి కుంభకోణాలు లేవు, ఎటువంటి కుట్రపూజ లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. మీరు సోనియా గాంధీని భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ ఈడీని మరియు సిబిఐని వీటిని ఉపయోగించి ఆపోజిషన్ వాళ్ళను బీజేపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా చేయలేరు. వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ, సిబిఐ కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టడము. మరి అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక, అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం సమయంలో అది ప్రజలకు నిజాలు తెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పత్రిక. అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నము మోడీ, అమిత్ షా గారు చేయడం జరిగింది. మరి ఈ రోజు కోర్టులు అవన్నీ తప్పు, అవాస్తవాలని ఆ కేసులను కొట్టేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు గమనించాలి. ఈ ఈడీ